Dear students, in this video we are going to discuss about the complete region of chemistry which is useful for AAAT exam. Please subscribe the channel if you are not subscribed. In our chemistry, we have acids, bases and salts, structure of atom, classification of elements, chemical bonding, principles of metallurgy and carbon and its compounds. First one is acids, bases and salts. And when coming to acids, this is HCl and H2SO4 and CH3COOH. These are the examples of acids: hydrochloric acid, sulfuric acid and acetic acid. And when coming to bases, NaOH, that means sodium hydroxide, KOH, that means potassium hydroxide, and MgOH twice, that means magnesium hydroxide. So CaOH twice, calcium hydroxide, and these are the examples of bases. CaOH twice, CaOH twice. These are the examples of bases and acids. In our examination point of view, we have to learn some concepts, that is reaction of acids with carbonates. అంటే ఈ యాసిడ్స్ కార్బొనేట్స్తో కానీ అలాగే బైకార్బొనేట్స్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ ఆర్ బైకార్బొనేట్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది మనకి బిట్గా అడుగుతూ ఉంటాడు. యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బొనేట్స్ ఆర్ బైకార్బొనేట్స్ టు ఫామ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం కార్బొనేట్ Na2CO3తో రియాక్ట్ అయితే దెన్ NaCl ప్లస్ H2O ప్లస్ CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా యాసిడ్స్ కార్బొనేట్స్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే యాసిడ్స్ HCl ప్లస్ బైకార్బొనేట్స్, దట్ మీన్స్ సోడియం బైకార్బొనేట్ NaHCO3తో రియాక్ట్ అయితే అప్పుడు కూడా NaCl ప్లస్ H2O ప్లస్ CO2 రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ మీన్స్ యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. దట్ మీన్స్ వెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ దెన్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. దిస్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సపోజ్ యాసిడ్ HCl తీసుకున్నట్లయితే, బేస్ NaOH తీసుకున్నట్లయితే, దెన్ దానికి సంబంధించినటువంటి సాల్ట్ NaCl సాల్ట్ వస్తుంది, ప్లస్ వాటర్ మీన్స్ H ప్లస్ OH H2O అవుతుంది. సేమ్ అలాగే యాసిడ్ ఏదైనా H2SO4 యాసిడ్ తీసుకున్నట్లయితే, సపోజ్ బేస్ NaOH తీసుకున్నట్లయితే అప్పుడు Na2SO4 సోడియం సల్ఫేట్ వస్తుంది, Na2SO4 ప్లస్ H2O వస్తుంది. సో ఈ విధంగా ఎనీ యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అండ్ సో మనకి ఈ విధంగా యాసిడ్ కార్బొనేట్స్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనేది బిట్గా అడుగుతాడు. అలాగే ఈ ఈక్వేషన్స్ కూడా ABCD ఆప్షన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యాసిడ్ ప్లస్ బేస్ ఈజ్ ఈక్వల్ సాల్ట్ ప్లస్ వాటర్, న్యూట్రలైజేషన్ రియాక్షన్ కూడా అడుగుతాడు. అలాగే మరికొన్ని రియాక్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకి మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. ఈ మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతాయి. సాల్ట్ ప్లస్ వాటర్. సో మనం ఇక్కడ యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వస్తుందని మనం చదువుకున్నాం. అలాగే యాసిడ్తో మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. దట్ మీన్స్ దిస్ మెటల్ ఆక్సైడ్ హ్యాస్ బేసిక్ ప్రాపర్టీ. మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్. సో ఇది కూడా మనకి బిట్గా ఆడడానికి అవకాశం ఉంది. సో మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్. అండ్ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మెటల్ ఆక్సైడ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, CuO కాపర్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన సాల్ట్ CuCl2 కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటల్ ఆక్సైడ్కి బేసిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. అలాగే మెటల్ ఆక్సైడ్కి బేసిక్ నేచర్ ఉంటుంది.
అదేవిధంగా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ నెక్స్ట్ బేసెస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఈ బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. దీనికి మనకి ఎసిడిక్ నేచర్ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకని యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. కాబట్టి ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్కి బేసిక్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. మెటాలిక్ ఆక్సైడ్కి బేసిక్ నేచర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ ఆక్సైడ్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇవి రెండు కూడా బిట్స్లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ పాయింట్, HCl గ్యాస్ ఈజ్ నాట్ బిహేవ్స్ లైక్ అన్ యాసిడ్. HCl గ్యాస్ యాసిడ్ లాగా బిహేవ్ చేయదు. ఎప్పుడైతే ఈ HCl గ్యాస్ని H2Oతో కనెక్ట్ చేసామో, అంటే వాటర్ యాడ్ చేసామో, యాక్వస్ సొల్యూషన్గా తయారు చేసామో, అప్పుడు మాత్రమే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే H3O ప్లస్ అయాన్స్ ఫామ్ అవుతాయి, ప్లస్ Cl మైనస్గా డివైడ్ అవుతుంది కాబట్టి, డిసోసియేట్ అవుతుంది కాబట్టి HCl యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో HCl గ్యాస్ ఈజ్ నాట్ ఎన్ యాసిడ్ అండ్ aqueous solution of HCl behaves like a acid. నెక్స్ట్ పాయింట్, యాసిడ్ ఆర్ బేస్కి వాటర్ యాడ్ చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ మోర్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ని ఇస్తుంది. వీక్ యాసిడ్ లెస్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ని ఇస్తుంది. సో ఎన్ యాసిడ్ విచ్ గివ్స్ మోర్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్, అండ్ ఎన్ యాసిడ్ విచ్ గివ్స్ లెస్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ వీక్ యాసిడ్. దిస్ ఈజ్ ది one of the important bits. And when coming to pH value, power of hydrogen and concentration, and for acids pH value is less than 7, and for neutral matter, that is pH is equal to 7, and for basic substances pH value is greater than 7. ఇది మనకి బిట్గా అడుగుతాడు. For acids less than 7, neutral matter, that is equal to 7. For basic substances it is greater than 7. And next point is tooth decay. This tooth decay starts when pH in our mouth is less than 5.5. ఇది ఇంపార్టెంట్ బిట్గా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అలాగే టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఇది దేంతో తయారై ఉంటుంది అంటే కాల్షియం పాస్ఫేట్తో తయారై ఉంటుంది. నెక్స్ట్ టూత్పేస్ట్ ఆర్ జనరల్లీ బేసిక్. టూత్పేస్ట్ ఎలా ఉంటాయంటే బేసిక్గా ఉంటాయి. టూత్పేస్ట్ ఆర్ జనరల్లీ బేసిక్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్గా అడుగుతూ ఉంటారు. టూత్పేస్ట్ ఆర్ జనరల్లీ బేసిక్, అండ్ టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్, అండ్ టూత్ decay starts when pH is less than 5.5. Next one is bee sting pain can be treated with baking soda. And next one, stinging hair of leaves of nettle plants, inject methanoic acid. ఇక్కడ మెథనాయిక్ యాసిడ్ అనేది బిట్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ సాల్ట్స్కి సంబంధించి మనందరికీ తెలిసినటువంటిది, యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుందని మనకి తెలుసు. వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేసెస్ దెన్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. దెన్ స్ట్రాంగ్ యాసిడ్ కనుక వీక్ బేస్తో రియాక్ట్ అయితే అప్పుడు వచ్చేటటువంటి సాల్ట్ ఎలా ఉంటుంది అంటే ఎసిడిక్ సాల్ట్ ఉంటుంది. దాని యొక్క pH లెస్ దాన్ 7 ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ స్ట్రాంగ్గా ఉండి నెక్స్ట్ బేస్ కూడా స్ట్రాంగ్ బేస్ అయినట్లయితే అప్పుడు వచ్చేటటువంటి సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. దాని pH వాల్యూ ఈజ్ ఈక్వల్ 7 ఉంటుంది.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ వీక్గా ఉండి బేస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే అప్పుడు వచ్చేటటువంటి సాల్ట్ బేసిక్ ప్రాపర్టీ ఉంటుంది, దాని వాల్యూ pH వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడుగుతారు. ఏమని అంటే సో వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ దెన్ డాష్ ఆర్ ఫార్మ్డ్ అంటే సాల్ట్ అండ్ వాటర్ రాయాలి. వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ వీక్ బేస్ దెన్ విచ్ సాల్ట్ ఈజ్ అబ్టైన్డ్? acidic salt, its pH value is less than 7. And when strong acid is reacted with strong base, then neutral substance formed, neutral salt formed, and pH value is equal 7. And weak acid react with strong base, then basic nature is strong, so the salt is basic. So strong acid weak base అయితే acidic nature strong గా ఉంది కాబట్టి salt acidic అవుతుంది. అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే బేసిక్ నేచర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సాల్ట్ యొక్క నేచర్ బేసిక్ అవుతుంది, pH ఈజ్ గ్రేటర్ దెన్ 7 అవుతుంది. మనకి కొన్ని ఫార్ములాలు అడుగుతున్నాడు మ్యాచింగ్లో. దట్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్. ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ CaOCl2 and baking soda. Formula for baking soda is NaHCO3. And next one washing soda formula ఏంటంటే Na2CO3, sodium carbonate. NaHCO3 means sodium bicarbonate. Washing soda Na2CO3. Next one plaster of Paris, that is CaSO4 half H2O. And gypsum is CaSO4 2H2O. సో ఇవన్నీ కూడా మ్యాచింగ్ అడుగుతున్నాడు. బ్లీచింగ్ పౌడర్ CaOCl2, బేకింగ్ సోడా NaHCO3, వాషింగ్ సోడా Na2CO3, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O, జిప్సమ్ CaSO4 2H2O. ఇవన్నీ మ్యాచింగ్లో అడుగుతాడు. వీటిలో వాషింగ్ సోడాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటంటే సో దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్లో వాడతారు. అలాగే నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బొరాక్స్లో కూడా ఈ వాషింగ్ సోడాని వాడతారు. ఇవన్నీ కూడా బిట్స్లో అడుగుతున్నాడు, సో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఈ బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ వాషింగ్ సోడా Na2CO3ని వీటన్నిటిలో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈ బేకింగ్ సోడా ఎందులో ఉపయోగపడుతుందంటే ఇన్ ప్రిపేరింగ్ ది బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ ఎలా వస్తుంది అంటే బేకింగ్ పౌడర్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తారు బేకింగ్ సోడాని. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. సో బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా అడుగుతున్నాడు. సో బ్లీచింగ్ పౌడర్ని ఎందులో ఉపయోగిస్తారంటే ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ ఆల్సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా బిట్స్లో అడుగుతారు అప్లికేషన్స్. సో వీటన్నిటిలోంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ఇదంతా కూడా క్లియర్గా గుర్తుపెట్టుకుని చదవండి. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఏం చెప్తుంది అంటే సో మనకి ఇక్కడ ఏదైనా ఒక హాట్ బాడీ ఉన్నట్లయితే ఈ హాట్ బాడీ నుంచి మనకి హాట్గా ఉన్నటువంటి వేవ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇలా వచ్చేటటువంటి హీట్ ఎనర్జీ, సో ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ మెటల్ బాడీ న్యూకి మల్టిపుల్గా ఉంటుందనే విషయం ప్లాంక్ చెప్పాడు. అంటే ఎనర్జీ emitted by the body, black body, or emitted by material body is equal to 1 nu or 2 nu or 3 nu or 4 nu
అలాగా ఇన్ జనరల్గా హెచ్ న్యూ లాగా ఉంటుంది అనే విషయం చెప్పాడు. న్యూ మీన్స్ వేర్ న్యూ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, వేర్ న్యూ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది E ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ ఫార్ములా దట్ ఈస్ ప్రపోజ్డ్ బై మ్యాక్స్ ప్లాంక్, అండ్ దిస్ హెచ్ వాల్యూ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, Planck's constant, and its value is 6.625 into 10 power minus 34 joule second. సో ఈ వాల్యూ బిట్గా అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ 6.625 into 10 power minus 34 joule second. And next one is group of wavelengths is called spectrum. Group of wavelengths ని ఏమంటారంటే స్పెక్ట్రమ్ అంటారు, స్పెక్ట్రమ్. సో మన కంటికి కనిపించేటటువంటి స్పెక్ట్రమ్ని ఏమంటారంటే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. మనం చూడగలిగేటటువంటి లైటింగ్ అంతటిని కూడా విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. దీని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. సో ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిబుల్ లైట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ is 400 nanometers to 700 nanometers, and group of wavelengths is called spectrum, and Planck's constant, Planck's equation is E is equal h nu. సో ఈ విధంగా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ యాటంలో ఎలా అరేంజ్ అయి ఉన్నాయో చెప్పేదే అటామిక్ మోడల్. సో ఫస్ట్ అటామిక్ మోడల్ ఈజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్, Bohr's atomic model, Bohr's atomic model, Bohr's atomic model. సో బోర్స్ అటామిక్ మోడల్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ పర్టికులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి, వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు అని చెప్పారు. అలాగే ఈ స్టేషనరీ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నంతసేపు ఎనర్జీని లాస్ అవ్వదు అనే విషయం కూడా చెప్పారు. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ బోర్స్ అటామిక్ మోడల్, దిస్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్, ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అంటే లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్, లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ దిస్ లైన్ స్పెక్ట్రమ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు మళ్ళీ చిన్న చిన్న లైన్స్గా డివైడ్ అయింది, అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దాన్ని ఏమంటారంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్. సో దిస్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, దిస్ బోర్స్ అటామిక్ మోడల్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ splitting of line spectra of hydrogen, line spectra of hydrogen. సో హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రమ్ యొక్క స్ప్లిటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ తయారు చేశారు, బోర్ సోమర్ఫెల్డ్ మోడల్, బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ వచ్చింది. సో ఈ బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ ఏం చేసింది అంటే ఈ లైన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, అలాగే లైన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, అలాగే ఫైన్ స్పెక్ట్రమ్, దట్ మీన్స్ స్ప్లిటింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్, దీన్నే ఫైన్ స్పెక్ట్రమ్ అని కూడా అంటారు. ఫైన్ స్పెక్ట్రమ్ మీన్స్ దిస్ స్ప్లిటింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్, స్ప్లిటింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్, లైన్ స్పెక్ట్రమ్. ఈ స్ప్లిటింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్నే ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ ఫైన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. కానీ ఈ బోర్ సోమర్ఫెల్డ్ కూడా కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదేంటంటే ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ యాటమ్, అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ యాటమ్స్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్. అంటే మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి అటామిక్ స్పెక్ట్రమ్ ఏదైనా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ది 4 పాయింట్స్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ మోడల్స్ అన్నిటిలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ తయారు చేసినటువంటి మోడలే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ యాటమ్. సో ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ యాటమ్ సో 4 క్వాంటమ్ నెంబర్స్ చేత ఎలక్ట్రాన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్.
సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మీన్స్ మనందరికీ తెలిసినటువంటిది న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయని మనందరికీ తెలుసు, బోర్ చెప్పినటువంటి విషయం. సో ఈ పర్టికులర్ ఆర్బిట్స్ని డినోట్ చేయడానికి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ టేక్స్ ది వాల్యూస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 2 3 4 సో ఆన్. అలాగే ఇది ఏం తెలియజేస్తుంది అంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ని చెబుతుంది. సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. సో ఇవన్నీ కూడా ఈచ్ వన్ కూడా బిట్గా అడుగుతాడు, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. అలాగే n వాల్యూ 1 అయిందంటే దట్ ఆర్బిట్ నేమ్ ఈజ్ కాల్డ్ కే షెల్. దాన్ని ఏమంటాము? కే షెల్ అంటారు. n వాల్యూ 2 అయితే ఎల్ షెల్, 3 అయితే ఎం షెల్, 4 అయితే ఎన్ షెల్. సో ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడుగుతాడు. సో ఇఫ్ n వాల్యూ ఈజ్ 1 ఇట్ ఈస్ కాల్డ్ కే షెల్, ఆర్ ఫర్ m వాల్యూ n వాల్యూ ఈజ్ 3, అండ్ ఫర్ ఎల్ షెల్ n వాల్యూ ఈజ్ 2. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గివ్స్ ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్, ఇది బిట్గా అడుగుతున్నాడు. అలాగే ఫర్ ఎల్ షెల్ n వాల్యూ ఈజ్ 2, ఆర్ ఫర్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 4 ఇట్ ఈస్ కాల్డ్ n షెల్. ఇలా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్ క్వాంటం నెంబర్ ఈజ్ ది యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నెంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నెంబర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ స్మాల్ ఎల్. సో ఇదేం తెలియజేస్తుంది అంటే మనకందరికీ కూడా న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయని తెలుసు. సో ఈ ఆర్బిట్స్లో సబ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో ఒక సబ్ ఆర్బిట్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్లో 2 సబ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఇది ఆర్బిట్స్, ఇది సబ్ ఆర్బిట్స్. సో థర్డ్ ఆర్బిట్లో 3 సబ్ ఆర్బిట్స్ ఉంటాయి. సో ఈ యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నెంబర్ స్మాల్ ఎల్ సబ్ ఆర్బిట్స్ని తెలియజేస్తుంది. అలాగే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ షేప్ ఆఫ్ ది సబ్ ఆర్బిట్. It describes about the shape of the suborbit. అలాగే వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 1 2 3 సో 0 to n-1, 0 నుంచి n-1 వరకు ఉంటాయి. సపోజ్ ఇఫ్ n వాల్యూ is 2 then l values are 0 1 2, 0 1 వరకే ఉంటాయి. n-1 కాబట్టి 0 1. అలాగే ఇఫ్ n వాల్యూ ఈజ్ 1 దెన్ l వాల్యూ ఈజ్ 0, అండ్ ఇఫ్ n వాల్యూ ఈజ్ 3 l వాల్యూస్ ఆర్ 0 1 2, 0 to n-1 కాబట్టి 3-1 2 వరకే ఉంటుంది. సో ఇది ఒక టేబుల్, ఇది కూడా బిట్స్గా అడుగుతాడు. ఇక్కడ మరొక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ l వాల్యూ అండ్ నేమ్ ఆఫ్ ది సబ్ ఆర్బిట్. నెక్స్ట్ l వాల్యూ 0 అయితే s సబ్ ఆర్బిట్, l వాల్యూ 1 అయితే దాన్ని p సబ్ ఆర్బిట్, 2 అయితే d, 3 అయితే f, 0 1 2 3 sp df g. So this is the table. So if l value is 0 it is called s sub orbit, and if l value is 1 it is p sub orbit, if l value is 2 it is d sub orbit, if l value is 3 it is f sub orbit, or for d sub orbit l value is 2. ఇలా బిట్స్ మనకి అడగడానికి అవకాశం ఉంది, అడుగుతాడు కూడా. సో l value and sub orbit name, అండ్ ఇది కూడా ఒక బిట్గా అడుగుతున్నాడు. l values are 0 to n-1, or if n value is equal 4 the l values are అని అడుగుతాడు. అప్పుడు 0 1 2 3 సో ఆన్ n-1 వరకు కాబట్టి 4-1 3 వరకు రాసుకోవాలి. ఇలా బిట్ అడగడానికి అవకాశం ఉంది. అండ్ థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో ఈ సబ్ ఆర్బిట్స్ ఎనర్జీ స్టేట్స్గా డివైడ్ అవుతాయి, దాన్ని ఆర్బిటాల్స్ అంటారు. సో దీన్ని ఎంతో చూపిస్తాము, ml. సో ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. Orientation of orbital means
పైన ఉన్నటువంటి సబ్ ఆర్బిట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో మళ్ళీ చిన్న చిన్న ఎనర్జీ లెవెల్స్గా డివైడ్ అవుతాయి, వాటిని ఆర్బిటాల్స్ అంటారు. వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే m values are -L2 plus L, -L2 plus L. Suppose if L value is 0, then m value is 0. If L value is 1, m values are -1, 0, 1. And if L value is 2, this is -2, -1, 0, 1, 2. So if it is 3, this is -3, -2, -1, 0, 1, 2, 3. So if L value is 0, it is S orbital. If L value is 1, it is p orbital. 2, it is d. 3 means it is f. So m values are 0 here. సో m వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి s, దీని యొక్క వాల్యూ 0, ఎన్ని ఉన్నాయంటే ఒకటి. m వాల్యూస్ 3 ఉన్నాయి, ఏమేంటి అంటే -1, 0, 1. ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 3. సో s ఆర్బిటల్స్ 1 ఉంటుంది, p ఆర్బిటల్స్ 3 ఉంటాయి, 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి d ఆర్బిటల్స్ 5 ఉంటాయి. f ఆర్బిటల్స్ 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఉన్నాయి కాబట్టి f ఆర్బిటల్స్ 7 ఉంటాయి. సో s orbitals 1, p orbitals 3, d orbitals 5, f orbitals 7. And fourth one is spin quantum number. So it describes about the orientation of electron. Orientation of electron తెలియజేస్తుంది. సో ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో ఉంటే దీన్ని +12గా చూపిస్తాము, మరొక డైరెక్షన్లో ఉంటే దాన్ని -12గా చూపిస్తాము. సో దీన్ని ms-తో డినోట్ చేస్తాము. సో ఇది న్యూక్లియస్ అనుకున్నట్టయితే న్యూక్లియస్ చుట్టూ కూడా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్లో సబ్ ఆర్బిట్స్ ఉంటాయి, ఈ సబ్ ఆర్బిట్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయనేటటువంటిదే, ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయనేటటువంటిదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈజీ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకి 3 రూల్స్ ఉన్నాయి. అదొకటి ఏంటంటే ఫస్ట్ వన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే no 2 electrons in an atom can have the 4 quantum numbers identical. That means మనకి 4 quantum numbers ఉన్నాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకేలాగా ఉండవు. సపోజ్ ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో ఉంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకొక డైరెక్షన్లో ఉంటుంది. సో వాటి యొక్క n వాల్యూ, l వాల్యూ, ml వాల్యూ ఒకటే అయినప్పటికీ ms వాల్యూ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్ ఈజ్ హాఫ్ బౌ రూల్. హాఫ్ బౌస్ రూల్. ఈ హాఫ్ బౌస్ రూల్ ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ది ఆర్బిటాల్ హ్యావింగ్ ది లీస్ట్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. ఎట్లాంటి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అంటే లీస్ట్ ఎనర్జీ ఏ ఆర్బిటాల్కి అయితే ఉందో ఆ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. మనం లీస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ని ఎలా తెలుసుకుంటాము అంటే n+l వాల్యూ దేనికైతే తక్కువగా ఉందో, n+l వాల్యూ దేనికైతే లీస్ట్గా ఉందో దానికి లీస్ట్ ఎనర్జీ ఉన్నట్లు. సపోజ్ n+l వాల్యూ 2 అటామిక్ ఆర్బిటాల్స్కి n+l వాల్యూ ఒకటే అయినాయి అనుకోండి, అప్పుడు n వాల్యూ దేనికి లీస్ట్గా ఉందో దానికి లీస్ట్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ది ఆర్బిటాల్ హ్యావింగ్ ది లీస్ట్ ఎనర్జీ. దిస్ ఈస్ కాల్డ్ హాఫ్ బౌ ప్రిన్సిపల్. అండ్ in means of n+l values, if n+l value is least, that is called least energy orbital. That is called half Bose principle. And next one is Hund's rule. Hund's rule ఏం చెప్తుందంటే మనకి p ఆర్బిటల్స్ 3 ఉన్నాయి. దట్ ఈస్ px, py, pz. ఈ మూడింటిని కూడా ఏమంటారంటే డిజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ డిజనరేట్ ఆర్బిటాల్స్లో ఫిల్లింగ్, ఈ 3 ఆర్బిటల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత మాత్రమే మరొక ఎలక్ట్రాన్ వస్తుంది. దాన్నే హుండ్స్ రూల్ అంటారు. సో పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ఫిల్లింగ్ 1 electron ఈచ్ ఇన్ ఆల్ డిజనరేట్ ఆర్బిటాల్స్. సో డిజనరేట్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ముందు ఫిల్ అయిన తర్వాత మాత్రమే రెండవది వస్తుంది.
సపోజ్ డి ఆర్బిటల్స్ కనుక తీసుకున్నట్లయితే డి ఆర్బిటల్స్ 5 ఉంటాయి. దట్ ఈజ్ dxy, dyz, dzx, dx² y² అండ్ dz². సో వీటన్నిటిలో కూడా ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ అయిన తర్వాత మాత్రమే రెండవ ఎలక్ట్రాన్ దీనికి పెయిర్ అవ్వడం జరుగుతుంది. సో పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ డిజనరేట్ ఆర్బిటాల్స్ after filling one electron each. That is the Hund's rule. And next one is NLX method. NLX method. సో ఈ NLX మెథడ్లో n దేని చూపిస్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని చూపిస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని చూపిస్తుంది. నెక్స్ట్ L మీన్స్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ని చూపిస్తుంది. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. అండ్ x మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సపోజ్ 1s1ని తీసుకున్నట్లయితే 1 ఈజ్ n వాల్యూ ఈజ్ 1 అండ్ s మీన్స్ l వాల్యూ. సో l వాల్యూ 0 అయితే s ఆర్బిటాల్, 1 అయితే p ఆర్బిటాల్, 2 అయితే d ఆర్బిటాల్, 3 అయితే f ఆర్బిటాల్. సో l వాల్యూ ఆర్బిటాల్ నేమ్ అని చదువుకున్నాం. సో s మీన్స్ ది l వాల్యూ ఈజ్ 0. సో l వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. m values are minus l to plus l, so minus 0 to plus 0, కాబట్టి m value is 0 and s value is plus half. For first electron it is plus half and second electron that is minus half. So these are the values of n, l, m and s. m and s, that means this can be written as ms and this can be written as ml. These are the 4 quantum numbers, ml and ms. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మెయిన్ పీరియాడిక్ టేబుల్ గురించి ఎక్కువ ఉంటుంది. సో పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ హారిజాంటల్ రోస్ అండ్ వర్టికల్ కాలమ్స్ అండ్ ఏం రాయట్లేదు అనుకుంటుంది. సో 7 హారిజాంటల్ రోస్ ఉంటాయి. 7 హారిజాంటల్ రోస్, దట్ మీన్స్ ఇవి హారిజాంటల్ రోస్. 7 హారిజాంటల్ రోస్ ఉంటాయి ఇలాగా. సో వీటిని ఏమంటారంటే పీరియడ్స్ అంటారు. అలాగే నెక్స్ట్ 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. వాటిని గ్రూప్స్ అంటారు. సో వీటిల్లో ఎలిమెంట్స్ లాగా ఉంటాయి. అవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇలా 4 బ్లాక్స్గా డివైడ్ చేశారు. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో వీటిలో ఏది ఎస్ బ్లాక్ ఏది పి బ్లాక్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకోండి. సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11. దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్. సో ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమంటారంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కనుక ఎక్కడ ఉందో దాన్ని బట్టి మనం ఏ బ్లాకో చెప్పవచ్చు. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్లో ఉంటే దట్ ఈజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి ఆర్డర్లో ఉంటే దట్ ఈజ్ పి బ్లాక్ ఎలిమెంట్. డిలో ఉంటే డి బ్లాక్, ఎఫ్లో ఉంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో అలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఏ గ్రూప్, దిస్ ఈజ్ సెకండ్ ఏ గ్రూప్, అలాగా దిస్ ఈజ్ థర్డ్ ఏ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ ఏ, దిస్ ఈజ్ ఫిఫ్త్ ఏ, దిస్ ఈజ్ సిక్స్త్ ఏ, దిస్ ఈజ్ సెవెంత్ ఏ, దిస్ ఈజ్ ఎయిత్ ఏ. సో అలాగా ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ, ఇలా గ్రూప్స్ ఉంటాయి. వాటిలో జనరల్ కాన్ఫిగరేషన్ అలాగే ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఈ పీరియడ్స్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒక నేమ్ ఉంటుంది. అదేంటో మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఏ గ్రూప్ని ఆ గ్రూప్ ఫ్యామిలీ కూడా ఒక పేరు పెట్టి ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక ఫ్యామిలీ అంటారు. అలా ఫస్ట్ ఏ గ్రూప్ని ఏమంటారంటే ఆల్కలీ ఫ్యామిలీ లేదా ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని కూడా అంటారు. సో సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ ఏ గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ అంటారు. అంటాము. నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్ని కార్బన్ ఫ్యామిలీ అంటాము.
నెక్స్ట్ ఫిఫ్త్ ఏ గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాము. ఫిఫ్త్ ఏ గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ సిక్స్త్ ఏ గ్రూప్ని ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాము. సిక్స్త్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆక్సిజన్ ఫ్యామిలీ. And seventh A group is called halogens. Seventh A group is called halogens. And eighth A group are called noble gases. Noble gases. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆల్కలీ ఫ్యామిలీ. సెకండ్ ఏ గ్రూప్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. థర్డ్ ఏ గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ. ఫోర్త్ ఏ కార్బన్ ఫ్యామిలీ. ఫిఫ్త్ ఏ నైట్రోజన్. సిక్స్త్ ఏ ఆక్సిజన్. నెక్స్ట్ ఏ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. థర్డ్ పీరియడ్లో కూడా 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫిఫ్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. సిక్స్త్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్. దిస్ ఈజ్ పీరియడ్, దిస్ ఈజ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా మనకి బిట్స్లో అడుగుతాడు. సో విచ్ పీరియడ్ కంటెన్స్ విచ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ 4f ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ lanthanoids. And 5f elements are also called actinoids. సో ఇవన్నీ కూడా బిట్గా అడుగుతారు. 4f elements are called lanthanoids and 5f elements are called actinoids. And lanthanoids means cerium to lutetium. Cerium means atomic number 58, lutetium means atomic number 71. And actinoids means thorium to lawrencium. Thorium atomic number 90, lawrencium 103. And next one, valency of first A group elements is 1. This is valency. And second A group is 2, third A group valency is 3, and fourth A group valency is 4. Fifth A group valency is not 5. It contains 5 electrons. 3 వస్తే స్టేబుల్గా ఉంటుంది కాబట్టి వ్యాలెన్సీ 3 అవుతుంది. సిక్స్త్ ఏ గ్రూప్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 6 ఉంటాయి. 2 వస్తే స్టేబుల్ కాబట్టి వ్యాలెన్సీ 2 అవుతుంది. సెవెంత్ ఏ గ్రూప్ 7 ఉంటాయి, 1 వస్తే స్టేబుల్. ఎయిత్ ఏ గ్రూప్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో వ్యాలెన్సీ 0 అవుతుంది. సో ఇది ఈ టేబుల్ కూడా బిట్స్లో అడుగుతాడు. So this is group name and these are the valencies. And general electronic configuration is also very important, and this is group and this is general electronic configuration. G is in general electronic configuration. So first year group general electronic configuration NS1, second year group NS2, and third year group NS2 NP1, and fourth year group NS2 NP2, and fifth year group NS2 NP3, and sixth year group NS2 NP4. 2 plus 4 6 year సరిపోతుంది. And seventh year group NS2 NP5, and eighth year group NS2 NP6. These are the general electronic configuration table. సపోజ్ మనకి ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే, కాల్షియం అనే ఒక ఎలిమెంట్ ఉంది, దాని యొక్క అటామిక్ నెంబర్ 20, దాని యొక్క పొజిషన్ పీరియాడిక్ టేబుల్లో పొజిషన్ ఎక్కడ ఉంది అంటే మనం ఫస్ట్ దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. దట్ ఈస్ 1s2 2s2 2p6 3s2 3p6 10 12 18 3p 4s2. So this is the electronic configuration of calcium. So this is first orbit, and this is second orbit, this is third orbit, this is fourth orbit. So fourth orbit and last orbit, this is valency orbit. Fourth orbit is valency orbit. ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ valency electrons 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. valency ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి valency electrons 2 ఉన్నట్టు. సో valency electrons 2 ఉంటే దాని valency కూడా 2నే. valency is 2. So 2 valency ఉంటే this belongs to second A group. This belongs to second A group.
అలాగే లాస్ట్లో ఉన్నటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 లాగా ఉంది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ ఇయర్ గ్రూప్. అలాగే 4 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో ఎన్ని ఆర్బిట్స్ ఉంటే అన్నో పీరియడ్కి చెందినటువంటిది. సో ఫోర్త్ ఆర్బిట్ వచ్చింది కాబట్టి దిస్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్. సో కాల్షియం బిలాంగ్స్ టు సెకండ్ ఇయర్ గ్రూప్ అండ్ ఫోర్త్ పీరియడ్. ఇక్కడ మరొక బిట్ అడుగుతున్నాడు, అదేమిటంటే అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ పికోమీటర్స్. పికోమీటర్ మీన్స్ 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻12 మీటర్స్. ఇది కూడా మనకి బిట్గా అడుగుతున్నాడు. సో 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻12 meters. Picometer is equal 10⁻⁻12 meters. And atomic radius is also measured in picometers. Next, అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎనర్జీ, ఈ వాల్యూస్ గ్రూప్లో టాప్ టు బాటమ్ వస్తుంటే ఎలా ఉంటాయి, అలాగే పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే ఎలా చేంజ్ అవుతాయి అనేది అడుగుతూ ఉంటాడు. అటామిక్ సైజ్ గ్రూప్లో టాప్ టు బాటమ్ వస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే 1 ఆర్బిట్ పెరుగుతూ ఉంటుంది. సో పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ పెరగడం వల్ల. అయనైజేషన్ ఎనర్జీ దీనికి రివర్స్లో ఉంటుంది, ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. చిన్న ఆటమ్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది, సో ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీకి ఆపోజిట్లో ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మెటాలిక్ నేచర్. నెక్స్ట్ వన్ ఈజ్ మెటాలిక్ నేచర్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. దీనికి రివర్స్లో నాన్ మెటాలిక్ నేచర్ ఉంటుంది.